హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో భోగి పళ్ళకి అసలు కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపించాను. మరి ఈ వీడియోలో ఎలా చేయాలి, ముందు ఎవరు పోయాలి అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే 3 months పైన బేబీస్కి మనం 10 years వరకు కూడా మనం భోగి పళ్ళు పోసుకోవచ్చు. 3 months లోపల బేబీస్కి భోగి పళ్ళు పోయొద్దనమాట. ఎందుకంటే వాళ్ళకి మాడ అనేది ఇప్పుడే పల్చగా ఉంటుంది కాబట్టి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 3 months బేబీస్కి పైన వాళ్ళకి అయితే భోగి పళ్ళు పోయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు మా బాబుకి 9 months అనమాట. సో పోయొచ్చు అన్నారు. ఇది అయితే వంశపారికంగా అయితేనే పొయ్యాలి, లేకపోతే పొయ్యకూడదు అని అంటారు కదా, అలా ఏం లేదు. ప్రతి ఒక్క పిల్లవాడికి ఎవరికైనా పొయ్యొచ్చు. ఫస్ట్ ప్రాసెస్కి వస్తే నేను డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మనం దేవుడితో స్టార్ట్ చేయాలి. దీపం వెలిగించి దేవుడికి బొట్టు పెట్టి అలాగే దీపం వెలిగిస్తాం కదా, అక్కడ కూడా కొన్ని పువ్వులు అక్షంతలు వేసుకొని దండం పెట్టుకోవాలి. తర్వాత ఆ దీపాన్ని కొంచెం దేవుడికి చూపించి దేవుడికి కూడా మనం 2 పిడికలతో అక్కడ మనం కలుపుకున్నాం కదా భోగి పళ్ళని, లెఫ్ట్ హ్యాండ్లో కొన్ని రైట్ హ్యాండ్లో కొన్ని తీసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి ఫస్ట్ దేవుడికి పోయాలి. తర్వాత మన అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా ఫస్ట్ తూర్పు వైపు ఫేసింగ్లో పెట్టి కూర్చోబెట్టాలన్నమాట వాళ్ళని. తర్వాత మన చేతిలో కూడా మళ్ళీ సేమ్ దేవుడికి ఎలా అయితే పోసామో అలా 2 చేతులలో గుప్పెట్లు తీసుకొని ఫుల్గా తీసుకోవాలి. సేమ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసి ఇనుప డబ్బాలో పోయాలన్నమాట. పిల్లలకు పోసేటప్పుడు ఇనుప వాటిలలో పోయాలి. ఇనుప వాటిలో పోస్తేనే మనకి బేబీస్కి 1 year పాటు రక్షణ ఉంటుందన్నమాట. సో నార్మల్గా ప్లాస్టిక్ అవి వాడుతూ ఉంటారు, అవి వాడకూడదు. ఇనుప డబ్బా అయితేనే మాత్రం ఇక్కడ పనిచేస్తుంది. అండ్ తర్వాత తూర్పు వైపు తిప్పిన తర్వాత మనం బేబీని తీసుకొచ్చి మనం డెకరేషన్ చేసుకున్నాం కదా, తూర్పుకి ఇటు సైడ్ పడమర వైపు కూర్చోబెట్టి మళ్ళీ సేమ్ ఇనుప డబ్బాలో పోసుకున్నాం కదా, మనం సకినాలు చేసుకుంటాం కదా, ఆ సకినంలో నుంచి తల మీద పొయ్యాలి. చిన్నగా పొయ్యాలని మనకి మాడ ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా పొయ్యాలి. మేమైతే కొంచెం గ్రాండ్గానే చేసాము. ఒక 5 to 9 మెంబర్స్కి చెప్పాము. కొంతమంది వచ్చారు, కొంతమంది వాళ్ళ కొన్ని ఫార్మాలిటీస్ వల్ల రాలేకపోయారనమాట. సో వచ్చిన 6 మెంబర్స్కి కూడా మేము వాయినం ఇచ్చి పంపించాము. వచ్చిన వాళ్ళందరితో కూడా మా చిన్నోడికి భోగి పళ్ళు పోసి వాళ్ళ బ్లెస్సింగ్స్ మా చిన్నోడికి అందేటట్టు చూసుకున్నాము. సో వచ్చిన వాళ్ళు కూడా నేను చేసిన ప్రాసెస్ సేమ్ 2 గుప్పిళ్ళు తీసుకొని యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పోసి ఇనుప డబ్బాలో పోసి సకినంలో నుంచి వాళ్ళ హెడ్ మీద పడేటట్టు చేయాలన్నమాట. అలా అయితేనే వాళ్ళకి ఇయర్ మొత్తంలో కూడా ఎలాంటి చెడు దిష్టి తలగకుండా ఉంటుంది. సో ఇంకా మేమైతే ఇంటి పక్కన వాళ్ళకే చెప్పుకున్నాం అనమాట. ఎందుకంటే ఇది చిన్న ఫంక్షన్ లాంటిదే కాబట్టి. ఇక్కడ ఏంటంటే మా చిన్నోడికి ఏ ఒక్కటి ఫెస్టివల్ అయినా చాలా, అంటే నాకున్నంతలో చాలా గ్రాండే ఇది. సో తనకు ఒక చిన్న మెమొరీ అయినా గుర్తుండాలి కదా, ఓ మా మమ్మీ ఇలా చేసిందా అలా చేసిందా అని. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మనకి క్యాస్ట్తో సంబంధం లేకుండా క్రిస్టియన్స్ ఆంటీ వాళ్ళు వచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడారు కదా, ఇక్కడ క్రిస్టియన్ ఆంటీ వచ్చారు, చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం నేను పోస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కొంచెం అందరూ వెళ్ళేటప్పటికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. సో ఫైనల్లీ మా అత్తయ్య కూడా వచ్చేసిందనమాట. ఇంకా తను కూడా బొమ్మలు పెట్టి ఆడిస్తుంటే ఇంకప్పుడు చాలా హ్యాపీగా అయితే ఆడుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ కాళ్ళకు పసుపు రాసి మంచిగా గంధం కుంకుమతో వాళ్ళకు కూడా కొన్ని ఫ్లవర్స్ ఇస్తే వాళ్ళు పెట్టుకుంటారు కదా. సో మన ఇంటికి ఒక ముత్తైదు వస్తే ఎలా రెడీ చేస్తామో అలా అన్నమాట. మంచిగా పువ్వులు ఇచ్చాము, కాళ్ళకు పసుపు రాసాము, కుంకుమ గంధం పెట్టాము. వాళ్ళకి నాకు వచ్చినంతగా వాయనం అయితే ఇచ్చానమాట. ఇంత అని ఏం లేదు, మనకి ఇష్టం ఎంతైనా ఇచ్చుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ ఏంటంటే మనం భోగి పళ్ళు పోసిన తర్వాత అక్కడ పడతాయి కదా చిల్లర పైసలు, చెరుకు ముక్కలు, ఇంకా మనం అన్నీ పోసాం కదా, దాంట్లో కొద్దిసేపు ఆడుకొని ఇవ్వాలన్నమాట వాళ్ళని. తర్వాత వాళ్ళంతటా వాళ్ళని కొంచెం పక్కకు వచ్చేటట్టు చేయాలి. మేము ఇక్కడ పెద్ద పనే అయింది. ఇక్కడ ఏంటంటే కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మా చిన్నోడైతే అక్కడి నుంచి రావట్లేదు అనమాట, అక్కడే స్టే చేశాడు. ఇంకా చిన్నగా బొమ్మలు అవి ఇవి చేసి ఇంకా పక్కకు తీసుకొచ్చిన తర్వాత తొక్కకుండా అన్నీ ఒక క్లాత్లో పెట్టేసి కాయిన్స్ ఏమైనా ఉంటే టెంపుల్లో వేసేయాలి. హుండీ ఉంటుంది కదా, అందులో వేయాలన్నమాట. అండ్ నవధాన్యాలు, నువ్వులు అవి ఉన్నాయి కదా, చెరుకు ముక్కలు, అలాంటి వాటికి ఏమో పక్షులకు పెట్టాలన్నమాట. ఎక్కడ పడితే అక్కడ వేసి
కి చెయ్యకూడదు. లేదు అనుకుంటే ఏదైనా వాటర్‌లో నిమజ్జనం చేయడం బెస్ట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే 1 ఇయర్ లోపు పిల్లలైతే వాళ్ళకి తెలియదు కదా! సో, నోట్లో పెట్టుకుంటా ఉంటారనమాట. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. మా బేబీకి సేమ్ అలానే అయింది. సో, బంతి రెక్క ఏదైతే ఉందో అది నా టంగ్ దగ్గరైతే స్టాప్ అయిపోయింది. వాడు కొంచెం హడావిడి చేస్తే మేము చెక్ చేసాము. సో, నాలాగా ఎవరికీ జరగకుండా ముందే చెప్తున్నాను. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. 1 ఇయర్ లోపు బేబీస్ అయితే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది నోట్లో పెడతా ఉంటారు కాబట్టి సో, చాలా జాగ్రత్తగా ఉండండి. లాస్ట్‌లో అయితే ఇంకా అందరికీ వాయినం అయితే ఇచ్చేసాను. మనకి వాయినం ఇచ్చిన తర్వాత అంటే వాయినం ఇవ్వకముందు వాళ్ళు వెళ్తారు కదా! సో, ఇంకా లాస్ట్‌లో మంగళహారతి ఇస్తారు. మంగళహారతి బ్లెస్సింగ్స్ కూడా మా చిన్నోడికి అందిన తర్వాత వాయినం అయితే ఇచ్చి అందరినీ ఇంటికైతే పంపించాననమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇదొక చాలా మంచి మెమొరీ, నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అండ్ వచ్చిన వాళ్ళందరికీ చాలా హార్ట్ఫుల్గా అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ వాళ్ళతో పాటు పిల్లలు కూడా వచ్చారు. పిల్లలకి కూడా నేను ఫ్రూట్స్ ఇచ్చి అయితే పంపాను. ఉట్టి చేతులతో అయితే నాకు పంపడం ఇష్టం ఉండదన్నమాట. సో, వచ్చిన పిల్లలకు కూడా నాకు తోచినంతగా ఏదో ఒకటి అయితే ఇచ్చానమాట. సో, అది ఇలా జరిగిందనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో భోగి ఫెస్టివల్. ఇంకా మా చిన్నోన్నైతే 5 to 10 minutes అలా పోసిన భోగి పళ్ళలో ఒక 5 to 10 minutes స్టే చేసిన తర్వాత పక్కకైతే తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ వాడిని వదిలేయంగానే అన్నీ తీస్తున్నాడు. మాకేమో భయమేస్తుంది. ఎందుకంటే ఏమన్నా ఇన్ కేస్ బై మిస్టేక్గా లోపలి పోతే చాలా డేంజరస్ కదా, చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మాత్రం. సో, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ చాలా క్యూట్ అండ్ ఫన్నీ మూమెంట్స్ అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఇలాంటి చిన్న చిన్న లిటిల్ మూమెంట్స్ అయితే న్యూ మామ్స్కి ఫస్ట్ టైం చేసే మామ్స్కి అయితే చాలా ప్రీషియస్. అవి నాకు తెలుసు అనమాట ఎలా ఉంటుందనేది. సో, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.